జై సీతారాం. నేను మన దశకం 20న అనుభవించుతా. 20ನ అనుభవించే ముందతి మన ఏం సుతా వచ్చేమో స్వయంభూ మనోడ చరిత్రంననే అనుభవించుతా వచ్చేమో. స్వయంభూ మనో ఏర్కనవే చూసిండాము 2 కొడుకులు 3 కూతుర్లు ఒక్కొక్క బిడలోడ చరిత్రం సూత ఇవాళ దిల్లో చూసామంటే ప్రియవ్రతన్ అనేసి స్వయంభూమనుவோட అన్నింద పెద్ద కొడుకు కాన ప్రియవ్రతన్నోడ చరిత్రంన ఇంకా మనం చూసిందాము. దాన్ని స్టార్టింగ్లోనే చూసామంటే ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాత్ ఆగ్నిద్ర రాజాత్ అనేరు. ప్రియవ్రతనోட ప్రియమాన కొడుకాన అగ్నిధర అనే అతడు ఉదిత హి నాభి అనేసి ఒక బిడ్డ పుట్టారు. దాని అర్థం ఏమి? ప్రియవ్రతనోడ మనాండే నాభి. అతను ఏం చేశారు? ఆ నాభి అనే అతడు తవ ఏవ తుష్టై మీరు మొట్టే నాకు కావలే అని చెప్పి కృత యజ్ఞకర్మాలు సదా చేత వచ్చారు. అప్పుడు ఇష్టి మధ్యే ఆ హోమానికి నడువులో దృష్ట్వాన్ ఇష్టదం త్వాం, హే కృష్ణ త్వాం మీరు ఇష్టదం, వాళ్ళు ఏమి ఇష్టమైన విషయం కావాలనో అది ఇచ్చేందుకోసం మీరు ముందటి తోండినారు అనేదే మనోడ ఫస్ట్ శ్లోక. సెకండ్ శ్లోకాలో చూసా అంటే హే విశ్వమూర్తే అనేరు భట్టత్రి, హే విశ్వాని హే మూర్తి అన్న హే కృష్ణ తత్ర ఆ యాగంలో మునీశ్వరై అభిష్ఠుత త్వం, మునివర్లన్నీ మిమ్మల్ని చూసిన గడిలో ఠక్కని నిలిసి రాజ్ఞ స్వతుల్యం సుతం అర్త్యమాన అనేరు. అన్ని ఋషులు సేరి మా రాజా స్వతుల్యం మీ మాదిరి మీ సమంగా ఒక సుతం ఒక బిడ్డ మీరు ఇయ్యాలే అనేది. ఇక్కడ బాగా గమనించండి, రాజా ఇక్కడ అడవనేలా ఆ మహర్షులన్నీ మా రాజాకు మీ మాదిరి ఒక బిడ్డ ఇయ్యండేమి అనేసి వాళ్ళు ప్రార్థించారు. భగవాన్ తుల్యంగా దూరం నుంచి ఉండిందల్లో ఉన్న ఆ ఒక కారణాన్ని భగవానే ఫర్దర్ చెప్పారు, అహం స్వయం జనిష్యే, నేనే మీ బిడ్డ పుట్టేనని చెప్తాని తన మరంజిత్నారు. దాని ఇతి బ్రువానహ ఇట చెప్పుకుంటాని బర్హిషి తిరోదదాహ ఆ హోమాలోండి మరంజిత్నారు అని చూసాము. அடுத்தது 3வது శ్లోకాల్లో అథత్వం హే కృష్ణ మీరు నాభిప్రియాయాం మేరు దేవ్యాం, నాభియోட ప్రియமான వైఫాన మేరు దేవి హే అంశత మీయోட అంశமான ఋషభాభిధాన ఋషభన్ అనే ఆతండ మీరు జనించుకున్నారు. ఈ శ్లోకాల మేర్కొండ భట్టత్రి చూసామంటే అతనోட గుణాలు రిషభర్ ఎట్ట గుణాలతో పుట్టినారు అనేదాన్ని చెప్పారు. అలోక సామాన్య గుణ ప్రభావితాశేష జనప్రమోద, ఒక సాధారణ మనుషన్మై లేకుండా అలౌకికమాన గుణై ప్రభావై ప్రకాశమాన గుణాలతో అందరోడ మనసున జయించున్నారట. దాననే అనేరు జనప్రమోద, మక్కలన్నీ అంత హ్యాపీ అన్సారట. ఇటువంటి గుణాలు నిరంజన తన్నోడ రాజాన సూసు రిషభ రాజాన సూసు అని చెప్పి మన 3rd శ్లోకాలు అనుభవించాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద. రిషభ యోగేశ్వర స్వామికి జై. ఫర్దర్ మన 4th శ్లోకాలో చూసామంటే నాభి మహారాజా త్రిలోకి భృతిత్వయి 3 లోకోన తన్నోడ వైఫ్తో సేరి దాననే అనే రాజ్యభారం నిధాయ మేరుదేవ్యా సహ రాజ్యం నసూతా ఉండిన రాజా సాను మన హన్ని అన్సియంచ తపోవనం ప్రాప్య మేర్కొండు మన వానప్రస్థాన్ని లెవిస్తా భవన్నిషేవి ఆనంద పదం తే పదం, మిమ్మల్ని అడంజాలి అనే దానికోసం ఆనందమయమాన ఆ నిలైన అడంజాలి అనే దానికోసం గత కిల ఫారెస్ట్ తపస్సేసింది లెవిస్తున్నారు. మేర్కొండ ఏం నడుతుంది అనేది రేటి అనుభవిస్తా. జై సీతారాం.